హాయ్, నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అంటే ఫాస్ట్‌గా వెళ్ళాలనుకునేటప్పుడు లిఫ్ట్ బెటరా? మెట్లు బెటరా? అని అనుకుంటాం గానీ, లిఫ్ట్ కన్నా మెట్లు దిగి వెళ్ళిపోతే మనం ఫాస్ట్‌గా వెళ్ళిపోతామని అనుకుంటారు. కానీ అది రాంగ్ అనమాట. ఎందుకంటే మనము లిఫ్ట్ కన్నా మెట్లు దిగే కన్నా లిఫ్ట్‌లోనే మనం వేగం వెళ్తాం. ఎందుకంటే మనం డోర్స్ ఓపెన్ చేసుకోవాలి. సేమ్ డిస్టెన్స్. మనం మెట్లు దిగి వెళ్తాం కాబట్టి అక్కడ మనకి టైం తెలీదు. ఇక్కడేంటంటే మనము వెయిట్ చేస్తాం కాబట్టి ఇక్కడ టైం అనేది మనకు తెలుస్తది. అందుకని మనం ఏంటంటే లిఫ్ట్‌లోనే లేట్‌గా వెళ్తాము. మెట్ల మీద నుంచే వేగం వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ సేమ్ డిస్టెన్సే. లిఫ్ట్‌లో వెళ్ళినా, మెట్ల మీద వెళ్ళినా, మెట్ల మీద నుంచి వెళ్ళినా మనకు సేమ్ డిస్టెన్స్. వేగం వెళ్ళాలనుకునేటప్పుడు లిఫ్ట్‌లోనే బెటర్ అనమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. ఎందుకంటే లిఫ్ట్ మనం నడిచినా, మనం లిఫ్ట్‌లో వెళ్ళినా మనకు ఒకే సేమ్ డిస్టెన్స్ అనమాట. అలాంటప్పుడు వేగం వెళ్ళాలనుకున్నప్పుడు మనం లిఫ్ట్‌లోనే వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే హెల్త్ పరంగా చూసుకుంటే మనకి లిఫ్ట్ కన్నా మెట్లే బెటర్ అనమాట. అంటే లిఫ్ట్‌లోనైతే మనం ఆన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే పై డోర్స్ ఓపెన్ చేయాలి. గ్రౌండ్ ఫ్లోర్‌లో డోర్స్ ఓపెన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకక్కడ డోర్స్ ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీకి అంటే మనకి బలం అనేది ఎక్కువగా ఉపయోగిస్తాం. ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏంటంటే మనకి ఆహ్, అంటే ఊరికనే మనకి నీరసం వస్తదనమాట. అంటే హెల్త్ పరంగా చూసుకుంటే లిఫ్టు మనకి అంత బెటర్ కాదు. నెక్స్ట్ ఏంటంటే మనం మెట్ల మీద దిగామనుకోండి, మెట్ల మీద దిగడం వల్ల మనకేంటంటే అంటే లేట్‌గా వెళ్ళినప్పుడు ఎక్కడికైనా ఎలాగెళ్ళినా పర్వాలేదు, లేట్‌గా వెళ్ళినా పర్వాలేదు అనుకున్న మెట్లే బెటర్. ఎందుకంటే మెట్ల మీద దిగామనుకోండి, మనం ఫాస్ట్‌గా దిగుతాము. మనకి ఏ డోర్స్ ఓపెన్ చేయక్కర్లేదు. అలాగే వెళ్ళిపోతాం మెట్ల మీద దిగి. అప్పుడు మనకేటవుతుందంటే మెట్ల మీద దిగడం వల్ల హెల్త్ పరంగా అయితే మనకు బెటర్ అనమాట. లిఫ్ట్ కన్నా మెట్లు దిగి వెళ్ళడం వల్ల మనకి హెల్త్ పరంగా బెటర్. మీరు ఏది మీకు బెటర్ అనుకుంటున్నారో అది మీ చాయిస్. ఓకే. థ్యాంక్ యూ.